బట్టి గౌరవ శాసన చాలా మంది డౌట్ ఉంది మేడం డీజే పెట్టుకున్నాం తీన్మార్ అని తెనాలి బ్యాండ్ అని ఇలా చాలా చాలా రకాలుగా చాలా నేమ్స్ ఉన్నాయి. వీటి మీద అందరి ఆఫీసర్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత డిస్కషన్ చేయడం జరిగింది. మేడం మేము తక్కువ సౌండ్ పెట్టుకుంటాము లేదా 1-2 స్పీకర్స్ పెట్టుకుంటాము, ఇలా చాలా చాలా రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇయర్ అంటే లోపల మనకి ఏదైతే వినడానికి కావాల్సిన ఉంటుందో అది కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది. కానీ మనం ఇలాంటి కార్యక్రమాల్లో అంత డెడికేట్ గా ఎవరు పెట్టారు. మినిమం 100 నుంచి 120 డెసిబెల్స్ ఉంటాయి. ఇంకా కంప్లీట్ ఎఫెక్ట్ అవుతుంది. ఏం వినిపించరు. మేడం హీరింగ్ ప్రాబ్లమే కదా, మిగతావన్నీ బాగా పనిచేస్తాయనొచ్చు, దాన్ని కూడా ఆన్సర్ చేస్తాం. మీకు హార్ట్ స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, మెంటల్ డిజార్డర్స్. సో దయచేసి రీజన్ కావచ్చు, వాటికి ఒక ఆల్టర్నేట్ నేమ్స్ కూడా ఉంటాయి. తెనాలి బ్యాండ్ అని, తీన్మార్ అని ఏదో చెప్తూ ఉంటారు. అవి కూడా వాడడం తగ్గించమని చెప్తున్నాం. గూడూరులో కాకుండా దిగువ స్థానం అయితే ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ఈ పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు చేశారు. కానీ ఈ మధ్య ఇన్సిడెంట్ కాబట్టి మీరు డీజే వద్దన్నారు. నేను కూడా కొంతమంది డిస్కస్ చేశాను. ఎందుకంటే మొన్న హైదరాబాద్ లో కూడా వినాయక చవితి కూడా డీజే పర్మిషన్ ఇవ్వాలి. అంత పెద్ద వినాయక చవితి కూడా అక్కడ గవర్నమెంట్ ఇవ్వాలి. అయితే మేడం గారు చెప్పినట్టు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ ప్రాబ్లమ్స్ ఒక 50% అయితే ఈ రౌడీ మోటం వల్ల 50% డిస్టర్బెన్స్ మనకి. ఎందుకంటే వాడు పుట్టి చేసుకోవచ్చు, కేసు పడుతుంది. ఎవరైతే కమిటీ నెంబర్ మనం ఉంటామో మన పేరు తీసుకుంటారు. మీరున్నారు, మీకు తెలియదా, మీకు యాక్చువల్ మీకు తెలియదు. వాడు ఎవడో కూడా ఎక్కడో తెలియదు. ఎప్పుడో పాత కట్టారు, సంవత్సరం కట్టారు, 10 సంవత్సరాల కష్టం పెట్టుకుని అక్కడ కూడా తాగేసి వచ్చి పూర్తి చేసుకుంటారు. ఎందుకంటే అది కూడా మనం ఆలోచించాలి. ఎవరో కోసం మన కేసులు ఎక్కువలే కదా. కాబట్టి ఈ విషయంలో దయచేసి కోఆర్డినేట్ చేయండి పోలీసు వారికి మీరు. అయితే తీన్మార్లు తెనాలి బ్యాండ్ విషయంలో మాత్రం అగేన్స్ నేను పోలీసు వాళ్ళు. ఎందుకంటే అది కూడా ఇంకా వేస్ట్. అయితే అయితే మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తారు, మీకు ఇబ్బంది లేదు సార్. మేము అనిపిస్తున్నాం ఆ కమిటీ అవుతాం. ఎక్కడ మీకు ఇబ్బంది పరిస్థితి లేదు. రాష్ట్ర విషయంలో మీరు అందరూ కూడా మా అక్షర గారికి ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎంతో దూరంగా ఖర్చు మీకు మా కార్యక్రమం ఎవరు కూడా జరిగేది. అది మా కార్యక్రమం చూడడం జరిగేది. ఎందుకంటే మనుషుల్ని కొట్టడం అనేది అది కుదరదు. మరి వాడు కార్యక్రమం తాగేసినప్పుడు వేరే కదా. కానీ వాళ్ళ ఉద్యోగ ప్రయాణికులు పట్ల దృష్టి చేసిన మాత్రం నేనైతే ఒప్పుకోని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఎండాక అనుభవిస్తుంటారు. రౌడీని కుదరట్టు మీ ఇష్టం. నేను రౌడీ విషయంలో మేము ఎటువంటి చేయము. మీరు ఏం చేసినా నేనైతే మీకు ఫోన్ కూడా చేయము. అంటే మొహమాట రౌడీ విషయాలు కానీ ఆ విషయాలు కానీ మామూలుగా వచ్చేటువంటి సాధారణంగా జెండాలు చూసే ప్రజలు మాత్రం ఇట్లా అసౌకర్యం కల్పించని చెప్పి మా పోలీసు వారికి కూడా రిపోర్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా స్కూటర్లు, శబ్దాలు అయితే మామూలే కుటుంబాలు ఏమి కొత్తగా ఏమి కాదు. అయితే మనం చెప్పాల్సిందంటే మన వాళ్ళకి తాయి డ్రైవ్ చేయాలన్నా అయితే కాలు చేతిపోతే ప్రమాదాలు చెప్పాలి. ఎందుకంటే మన వాళ్ళకి దానిలో కూడా ఎట్లా వస్తున్నారు వేరే కదా. మరి ఎక్కువ చేస్తే రుణమాట లేదు, ఏం మొహమాటం లేదు, రాను దాని ఇబ్బంది అయితే ఒక ఎవరు మాట రామాడుతున్నాం. కాబట్టి లాంటి విషయంలో పోలీసు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. కానీ మన విషయంలో మాత్రం ఇప్పుడే ఎవరికి ఏ గారు చెప్పారు. దానికి సంబంధించి డెకరేషన్ జాగ్రత్త చూసుకోండి. గవర్నర్ చనిపోతే ఇబ్బంది ఆలోచించుకోండి. మన కుటుంబంలో కావచ్చు పనిచేసేవాళ్ళు పర్వాలేదు, పేదవాళ్ళు తెచ్చిపోతే వాటి వాళ్ళ కుటుంబం అంతా అనామయ్యేటువంటి కార్యక్రమం. కాబట్టి అలాంటివి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మినిమం అది మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఆ కమిటీ మెంబర్స్ ఎవరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. కాబట్టి మీరు చూసుకోవాలని కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ కరెంట్ ఎక్కడో డబ్బులు కరెంట్ చేసేది లేదు కదా.
కరెంట్ ఛార్జెస్ అని వదిలేయండి కస్టమర్ కరెంట్ ఛార్జెస్ మన వినాయక చతుర్థి కూడా ఫ్రీగా ఇచ్చేసారు అన్నిటి కూడా కరెంట్. కాబట్టి ఇది దసరా ఉత్సవం కాబట్టి కూడా అదే పరిస్థితి బాగుంది అని చెప్పి కూడా మా యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్తున్నా. కాబట్టి వాళ్ళ రోజుకి అయితే పోవచ్చు. అయితే మీరు ఆ యూనివర్సిటీకి సంబంధించిన విషయంలో మీరు జాగ్రత్తగా చెప్పినట్టు ఐరన్ పైపు దగ్గర మీ పైన సంవత్సరం వేసి చేస్తే బాగుంటుంది. అంటే ప్రాణం పోతే మొక్క అయిపోతుంది. కాబట్టి చిన్న ఎప్పుడు ఏంటంటే చాలా మంది చేయకూడదు. అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే వినాయక చవితి విధంగా చాలా సంతోషం. డిఎస్పీ గారు చెప్పినట్టు ఎక్కడ చిన్న అవార్డు సంఘటన కాకుండా గూడూరులో ఫస్ట్ ఆడిసి ప్రమాణం జరిగింది. అట్లాగే మొన్న వెంకటగిరి యాత్ర కూడా మా డిఎస్పీ గారు మా సీఎం సహాయ సహకారంతో ఎక్కడ కూడా నిర్ణయించడం లేకుండా మొత్తం రాష్ట్రంలో వెంకటగిరి యాత్ర బ్రహ్మాండంగా పోలీస్ చేసిన మంచి పేరు కూడా వచ్చిందని చెప్పి కూడా ఒకసారి పోలీసు వారికి అభివృద్ధి తెలియజేస్తున్నారు. అదేవిధంగా వెంకటగిరి యాత్ర ఏ విధంగా చేశారో మా గూడూరులో దసరా ఉత్సవాలను కూడా ఏదైనా చేయమని చెప్పుకుంటున్నా. మా లోపల ఇబ్బంది పెట్టదు సార్. ఎవరన్నా నా లోపల ఇస్తే అది వాస్తవాలు మాట్లాడి చేయండి. మా లోపల దొరికి మాత్రం రావు సార్. నా దగ్గర లాభ అనుకుంటే నా ఫోన్లు నా పరిస్థితి వేరే కాబట్టి దయచేసి రద్దు చేసుకోమని చెప్పి అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీరు ఎక్కువ దేవుడు అంటే అందరూ మహిళలు మా మహిళలందరూ బయటకు వస్తారు. అది మీరు ఆలోచించుకుంటారు. ఎవరితో సోదరులు పురుగులు వచ్చి ఖర్చు చేస్తే మనం చెడపేస్తున్నాం. అందుకనే ముఖ్యంగా గూడూరులో మెయిన్ జెండాలు రకాలు మా గమనం తూర్పు ఇవి కూడా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి జెండాలు. కాబట్టి ఆ జెండాల దగ్గర నటుపాలెం కార్యనిర్వాహకులు గట్టిగా ఉండాలని చెప్పి కూడా మనందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన లేకుండా మీరు కూడా పూర్తి సహాయ సహకారాలు మా పోలీసులు వాళ్ళని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.